నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. రాతి యుగం నుండి నేటి వరకు ప్రతి జీవి పరాన్న జీవిగా బ్రతుకుతుంది. ఒకప్పుడు రాతి యుగంలో ఒకరిపై బలవంతుల వేట, అంటే ఎవరికి బలం ఉంటే వాడు పక్క జీవిని చంపుకొని తినేవాడు. ఆ రకంగా ఆకలి తీర్చుకునేవారు. ఈ నేపథ్యంలో కాస్త బూతు నుంచి మనిషి వచ్చాడు కదా, ఆ ప్రకారంగా మనిషి జీవ పరిణామంలో అలా ఎదిగి 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 మిగిలిన అన్ని జీవరాశుల కంటే కాస్త తెలివిగా వ్యవహరించి అన్నిటినీ లోపరుచుకున్నాడు. ఈ రకంగా ఆహారాన్ని మిగిలిన అంటే సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని తన ఆహారంగా మలుచుకున్నాడు. ఇప్పుడు మనం తినే తిండి చూడండి, రైస్ ఉంది, పప్పు, కూర, అన్నం, మాంసాహారం ఏదైనప్పటికీ మన కంచంలో చేరడానికి చాలా టైం పడుతుందండి. ఎన్నెన్నో ప్రాసెస్లు, ఎన్నెన్నో తినే తిండి మన కంచంలోకి రావడానికి ఎంతమంది రైతుల యొక్క శ్రమ అందులో దాగుందో ఆలోచిస్తే మనం ఆహారాన్ని వృధా చేయమండి. మనం తినే తిండిలో కేవలం ఆహారంతో పాటు, అంటే ఆహారంలో మాంసాహారం, శాకాహారం అన్నీ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మాంసాహార ప్రియులకు తెలియదే ఉందండి. తలకాయ, బోటి, చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు వగేరా వగేరా. ఈ నేపథ్యంలో మేక యొక్క, అంటే మేక, గొర్రె వగేరా తలకాయ మాంసం ఇష్టపడిన వాడు ఉన్నాడు. కానీ నీట్గా మన కంచంలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు ఆ తలకాయ కానీ, బోటి కానీ దాని బ్యాక్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందనే దాన్ని తెలియజేయడమే ఈ యొక్క వీడియో సారాంశం. కాస్త అసహ్యంగా ఉన్నా చూడండి, ఆస్వాదించండి. ఇంతనా నీట్గా ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా.